Hi my dear AP electricity aspirants. This is the video for next update of yesterday video. Already over 10 days back నేను ఒక వీడియో చేశాను సార్. అరౌండ్ 700 ప్లస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి సార్, రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. యాక్చువల్గా అప్పుడు చాలామంది లైట్లే 700 వేకెన్సీస్ ఇచ్చేంత సీన్ లేదు అనుకున్నారు. అండ్ దాని తర్వాత అంటే చాలామంది కొంతమంది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్ నోటిఫికేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు అని. ఇంకా కొంతమంది నార్మల్గా లైట్ తీసుకున్నారు సార్. ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరికైతే జాబ్ మ్యాండేటరీ సార్, నేను చాలా టైం వేస్ట్ చేశాను, వేరు జాబులు చేస్తున్నాము, నా డ్రీమ్ జాబ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ఎందుకంటే యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ చెప్తున్నారు సార్ గవర్నమెంట్. చాలా అన్ని అంటే ఆ నెంబర్ చెప్తే మీరు షాక్ అవుతారు, అంత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫిల్ చేస్తామంటున్నారు. బట్ దశల వారీగా అని చెప్పారు కాబట్టి ఎవరైతే కొంచెం నమ్మకం ఉండి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో జాబ్ వస్తుంది. ఎవరైతే లైట్ తీసుకుంటారో వాళ్ళకి ఇంకా సెకండ్ థర్డ్ ఫేజెస్ ఉన్నాయి ఆఫ్ కోర్స్, రైట్. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కట్టింగ్స్, విద్యుత్ సంస్థల్లో నియామకాలు, వివిధ కేడర్లో అరౌండ్ 9,849 వేకెన్సీస్, 9,000 ప్లస్ వేకెన్సీస్ సార్. అందులో ఒక 75% వరకు భర్తీకి ప్రభుత్వ అనుమతి దొరికింది అని ఇచ్చాడు సార్. ఇందులో విషయానికి వస్తే జనరల్గా ఇక్కడ డిస్కమ్స్, జెన్కో, ట్రాన్స్కోలో గుర్తించిన ఖాళీలు గురించి ఇచ్చాడు సార్. డిస్కమ్ల వారీగా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఈపీడీసీఎల్లో ఎన్ని ఉన్నాయి, అండ్ సిపిడిసిఎల్లో ఎన్ని ఉన్నాయి, అండ్ ఎస్పీడీసీఎల్లో ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత జెన్కో, ట్రాన్స్కోలో ఎన్ని ఉన్నాయి ఖాళీలు. ఈ ఖాళీలు ఈ విధంగా ఇచ్చాడు సార్. అంటే మోస్ట్లీ డిస్కమ్స్, జెన్కో, ట్రాన్స్కో అన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బట్ అన్నీ ఒకేసారి ఇవ్వకపోవచ్చు, దశల వారీగా ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని ఇన్ఫర్మేషన్ సార్. డిస్కమ్స్లో ఓన్లీ 2,511 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంట. అందులో కేవలం జూనియర్ లైన్మెన్స్ 1,711 జేఎల్ఎం డిస్కమ్స్లో ఉన్న జూనియర్ లైన్మెన్స్ అరౌండ్ 1,711 వేకెన్సీస్ వరకు రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అది కాకుండా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఓన్లీ డిస్కమ్లోనే 800 అని చెప్తున్నాడు సార్. ఓన్లీ డిస్కమ్లోనే 800 అని చెప్తున్నాడు. అందులో ఇక్కడ ఇచ్చినాడు చూడండి, డిస్కమ్ల వారీగా సాంకేతిక మన ఇంజనీరింగ్లో ఈపీడీసీఎల్లో 195 వేకెన్సీస్ అంట, సిపిడిసిఎల్లో 149 అంట, అండ్ ఎస్పీడీసీఎల్లో 253 అంట. ఈ విధంగా మెన్షన్ చేశాడు. మరి ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ ఫేజ్లో ఇస్తాడో పక్కన పెడితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఏదో ఒక ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లోనే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏపీలో ఉన్న స్టూడెంట్స్లో చాలామంది బొక్కలే ఇప్పుడే రాదులే అనే మెంటాలిటీతో చాలామంది ఉన్నారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు చూడండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు దే విల్ గెట్ ఏ బెనిఫిట్. అంటే ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా థింక్ చేయడం కూడా మంచిదే. రియల్ ఆస్పిరెంట్స్కి ఏమవుతుందంటే కాంపిటీషన్ తగ్గుతుంది కదా, రియల్ ఆస్పిరెంట్స్కి కాంపిటీషన్ కూడా తగ్గుతుంది యాజ్ యూజువల్గా. సో ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది సార్. సో ఇది జస్ట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్స్. ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ సెప్టెంబర్లో అలా వస్తుంది. సెప్టెంబర్ ఎండ్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని, అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఒకసారి చూడాలి. బట్ ఏదేమైనా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు 6 years, 7 years, 8 years నుంచి వెయిట్ చేస్తున్నారు. అప్పటి నుండి వెయిట్ చేసే వాళ్ళు నోటిఫికేషన్ పడిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది ఇంపాసిబుల్ టు క్రాక్ ద జాబ్.
అంత ఈజీ అయితే కాదు సార్. చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఎవరైతే కొంచెం ముందుగా లాంగ్ టర్మ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారో, లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవ్వకుంటూ వస్తారో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మీరు ముందుండండి. అండ్ ఆల్రెడీ చెప్పాము, ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. మనమైతే మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ మండే నుంచి మన హైదరాబాద్ సాయి మేధాలో, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మార్నింగ్ 9 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. అండ్ విజయవాడలో నియర్ బై బెంజ్ సర్కిల్లో ఈవినింగ్ 5 PM బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అండ్ తిరుపతిలో కొంచెం టైం పడుతుంది సార్, కొంచెం ఒక 15 days 10 days టైం పడుతుంది. దాని తర్వాత తిరుపతిలో మోస్ట్లీ ఆఫ్టర్ వినాయక చవితి తిరుపతిలో కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తాం సార్. మీకు ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్స్ ఇచ్చాను. హైదరాబాద్ మీరు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ 9494941234. హైదరాబాద్ కాకుండా విజయవాడ డీటెయిల్స్ కావాలంటే 9494891234. అండ్ తిరుపతి డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే 9494861234 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ ఏడబ్ల్ఈ అంటే బీటెక్ వాళ్ళకి సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఆన్లైన్ కోచింగ్ కావాలంటే సాయి మీద గేట్ అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద గేట్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో మీకు ట్రాన్స్కో జెన్కో అనే ఫోల్డర్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. డెమోస్ ఉంటాయి, విని మీరు డిసైడ్ అవ్వచ్చు. సార్ మరి జూనియర్ లైన్మెన్ వచ్చేసి మనకు సాయి మీద JLM అనే యాప్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. ఈ సాయి మీద JLM యాప్లో యాక్చువల్లీ ఇట్ షో యూ 6,000 సార్ ఫర్ 1 year. బట్ ఇప్పుడు ఈ మండే లోపు తీసుకునే వాళ్ళకి ఆఫర్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం సార్. వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ జస్ట్ 5,000. అండ్ JLM ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది సార్. ఆల్రెడీ మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో బ్యాచ్ రన్ అవుతుంది. ఇంకా జస్ట్ బిఫోర్ ద నోటిఫికేషన్ మన విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తాం. లాస్ట్ టైం వైజాగ్లో స్టార్ట్ చేసాం, చాలామంది సెలెక్ట్ అయ్యారు. తిరుపతి అండ్ విజయవాడలో కూడా ఈ JLM బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో వచ్చి జాయిన్ అయ్యి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అవుతామన్నా సరే నో ప్రాబ్లం, యూ కెన్. సో వాట్ ఎవర్ మీ ప్రిపరేషన్ అయితే మీరు పక్కన పెట్టకుండా రియల్ ఆస్పిరెంట్ అంటే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్, అందుకనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఇస్తున్నాను. సో కొంచెం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఫస్ట్ ఫేజ్లో ఎన్ని వేకెన్సీస్ వస్తే దాంట్లోనే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ ఫేజ్కి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది సార్. సెకండ్ ఫేజ్లోకి వెళ్ళేసరికి ఈ ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన వాళ్ళందరూ బాగా ట్రై చేస్తారు. నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ అయ్యే వాళ్ళందరూ మళ్ళీ ట్రై చేస్తారు. అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లోనే జాబ్ కొట్టడానికి ట్రై చేయండి, రైట్? అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రిసిటీ ఆస్పిరెంట్స్. వాళ్ళందరికీ మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.